నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్ ప్రోగ్రామ్. ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర, కైలాస మానస సరోవర్ యాత్ర చేయాలని కోరికుంటుంది. 2026లో చార్ధామ్ యాత్రకు ఎన్ని రోజులు పడుతుంది? అదేవిధంగా చార్ధామ్ యాత్రకు బెస్ట్ సీజన్ ఏంటి? మానస సరోవర్ యాత్ర చేయాలనే వారికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ యాత్ర చేయొచ్చా లేదా? చార్ధామ్ యాత్ర విశేషాలతో పాటు కైలాస మానస సరోవర యాత్ర విశేషాలు మనతో పాటు పంచుకునేందుకున్నారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ కృష్ణ గారు. కృష్ణ గారితో మాట్లాడదాం, ఈ యాత్రలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. హలో. అంటే కైలాస మానస సరోవర యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి ఒక్కరికి. ఈ 2026లో ఈ యాత్రకు సంబంధించిన విశేషాలు ఏంటి, అక్కడ ప్రత్యేకతలు ఏంటో తెలియజేస్తారా మా ప్రేక్షకులకి? తప్పకుండా అమ్మా. అందరికీ 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో కైలాస మానస సరోవర్ యాత్ర హిందూగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన యాత్ర, చేయాల్సిన యాత్ర ఈ కైలాస మానస సరోవర్ యాత్ర అండి. సో ఈ 2026లో దీని విశిష్టత ఏంటి అంటే, ఇది అశ్వ సంవత్సరం అండి. మనకి పుణ్యనదులకి ఎలా అయితే పుష్కరాలు ఉంటాయో అలానే మనకి టిబిటియన్ క్యాలెండర్లో మనకి వీళ్ళకి 12 ఇయర్స్కి ఒకసారి వచ్చి అశ్వ సంవత్సరం అనమాట. సో వీళ్ళది ఏంటంటే మేడం, టిబిటియన్ క్యాలెండర్లో ఒక మనిషి జీవితంలో 12 సార్లు కైలాస యాత్ర చేసి పరిక్రమ చేస్తే వాళ్ళకి ఒక జీవితం అంతా మోక్షం కలుగుతుందని చెప్పి నమ్ముతారు. సో అలానే మనకి ఈసారి 2026న ఈ అశ్వ సంవత్సరంలో మనకి కైలాస మానస సరోవర్ యాత్ర మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ దీనికి మనకి ఒక 1200 మందిని అయితే ఈసారి మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి దర్శనాలు తీసుకొని వచ్చేది ప్లాన్ చేశామండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి. సార్, అంటే ఈ కైలాస మానస సరోవర యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు దీని రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ చేయాలి, ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందని రకరకాల డౌట్స్ ఉంటాయి. సో రూట్ మ్యాప్ చెప్తారా? తప్పకుండా. సో యాక్చువల్లీ మనము ఈ యాత్ర మనకు ఇండియాలో ఉన్న ఏ పాయింట్ నుంచి అయినా మనం ఆపరేట్ చేయొచ్చండి. సో దీనికి 2 వేస్ ఉంటాయి. ఒకటి హెలికాప్టర్ వే అంటారు, ఇంకొకటి రోడ్ వే అంటారు. సో ఏంటంటే మనం రోడ్ వే ఇట్స్ లైక్ 17 డేస్ అవుతుందండి. సో అలా అని చెప్పి మనము 10 డేస్లో అయిపోయే మనకి హెలికాప్టర్ రూట్ మాత్రమే మనం చేస్తాము. సో ఈ హెలికాప్టర్ రూట్లో మనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనుకోండి. సో హైదరాబాద్ నుంచి లక్నో బై ఫ్లైట్ వెళ్తామన్నమాట. సో లక్నో నుంచి నేపాల్గంజ్ బై రోడ్ వెళ్తాము. 4 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఆ 4 అవర్స్ కూడా మనం బస్లో ట్రావెల్ చేశాక మనకి నేపాల్గంజ్లో మనకి వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఉంటుందండి. సో అమ్మవారి నాలిక పడిన ప్రదేశం అనమాట. సో మనం ఆ అమ్మవారిని దర్శించుకొని మనం అక్కడి నుంచి ఆ రోజు నైట్ మనం నేపాల్గంజ్లోనే స్టే చేసి నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం నేపాల్గంజ్ నుంచి సిమికోట్ అనే ప్లేస్కి ఒక 18 సీటర్ చార్టెడ్ ఫ్లైట్లో బయలుదేరుతాం. అదొక 45 మినిట్స్ రైడ్ ఉంటుంది. సో మనం సిమికోట్ రీచ్ అయ్యాక సిమికోట్ నుంచి హిల్సా అనే ప్లేస్కి చాపర్లో వెళ్తామన్నమాట. ఒక 35 మినిట్స్ రైడ్ ఉంటుంది. సో మనం హిల్సా వెళ్ళాక అక్కడి నుంచి 1 కిలోమీటర్ మనం ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సి వస్తుందండి. ఆ 1 కిలోమీటర్ బ్రిడ్జ్ ఏంటంటే మొత్తం కైలాస యాత్ర చేసే యాత్రికులకి ఆ 1 కిలోమీటర్ మాత్రమే నడిచేది ఉంటుంది. ఇంకెక్కడ కూడా వాళ్ళని నడిపివ్వము. సో మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేశాక వెంటనే మనకి చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. మనం అక్కడ మన వీసాస్, పర్మిట్స్ అన్నీ అప్రూవ్ తీసుకొని విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు ద చైనీస్ ల్యాండ్ అనమాట. అప్పుడు చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతాం. సో వన్స్ మనం చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యాక ఇంకా నో మోర్ ఫ్లై జోన్, అసలు ఫ్లయింగ్ ఎక్కడ ఉండదు, మొత్తం మనం బస్సులోనే చూస్తాం. సో మనం అక్కడ నుంచి మన యాత్ర స్టార్ట్ అవుతే మనకి చైనా నుంచి మనకి తక్లాకోట్ అనే ప్లేస్ ఒకటి ఉంటుంది మేడం. ఆ తక్లాకోట్ ప్లేస్లో మనము వెళ్ళి ఆ రోజు ఆఫ్టర్నూన్ మనం వెళ్తాము, స్టే తీసుకుంటాము. ఆ రోజు కంప్లీట్ డే కూడా మనం అక్కడే ఉంటాము. ప్లస్ నెక్స్ట్ డే కూడా మనకి ఎటువంటి ట్రావెలింగ్ లేకుండా మన బాడీ ఆ క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వడానికి మనం అక్కడ స్టే ఇచ్చేస్తాం. అసలు ఎక్కడ కూడా బయట తిరగకుండా జస్ట్ బాడీ మన క్లైమేట్కి తగ్గట్టు మనం మోల్డ్ చేసుకోవచ్చు. సో అది అయిపోయాక ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ తక్లాకోట్ నుంచి మనకి మానస సరోవరం ఒక 4 గంటలు ఉంటుందండి. 4 గంటలు కూడా మనం మానస సరోవర్కి వెళ్ళేటప్పుడు బస్సులోనే వెళ్తాము. అండ్ ఆ మానస సరోవర్ చుట్టూ కూడా 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మానస సరోవర్ చుట్టూ కూడా మనం బస్సులో పరిక్రమ చేస్తాం. అంత పరిక్రమ చేసే ఓపిక ఉండదు కాబట్టి బస్సులోనే మనం పరిక్రమ చేసేసి ఆ రోజు నైట్ మనం అక్కడే స్టే ఇస్తాం వాళ్ళకి. ఎందుకు ఆ రోజు నైట్ మనం అక్కడ స్టే ఇస్తాము అంటే, సో ఈ బ్రహ్మ ముహూర్తం టైం ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో బ్రహ్మ ముహూర్తం టైంలో మనకి మానస సరోవరంలో దేవతలు వచ్చి నక్షత్ర రూపంలో దేవతలు స్నానమాచరించి వెళ్ళే దృశ్యాల్ని మనం కల్లారా చూడొచ్చు మేడం. అసలు అలాంటి దృశ్యాలు హిందూగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి
చూసి తరించాల్సిన ప్రదేశం అది. సో అది చాలా అద్భుతమైన సీన్. యాజ్ అ విజువల్స్ అవి ఎలా ఉంటాయంటే వి కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ అనమాట, మనం నోటితో చెప్పలేము అట్లాంటివి. సో మనం ఆ మానస్ సరోవర్ అది చూసుకొని ఆ రోజు నైట్ అక్కడే మనం స్టే ఇస్తాము. స్టే తీసుకున్నాక ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ సో మనం ఆ హాట్ వాటర్ ఆ చల్ల వాటర్ చాలా చల్లగా ఉంటాయి వాటర్ అవి. సో వాటితో స్నానం చేయలేము, మనలో డిప్ చేయడానికి కూడా వెళ్ళి మునగడానికి కూడా పర్మిషన్స్ లేవు. సో మనం ఏం చేస్తాము అంటే బకెట్స్లో వాటర్ తీసి హీట్ చేసి మన గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరికీ కూడా స్నానాలకి వాటర్ అరేంజ్ చేస్తామన్నమాట. సో అది అయిపోయాక మనం అక్కడి నుంచి డార్చిన్ వస్తాం. డార్చిన్ వచ్చాక డార్చిన్ నుంచి అక్కడ హోటల్ స్టే ఇస్తామన్నమాట. అక్కడ నుంచి మనకి యమద్వార్ ఒక 2 hours ఉంటుంది. యమద్వార్ ఏంటి అంటే కైలాస పర్వతానికి ఎంట్రన్స్ అనమాట. సో ఆ ఎంట్రన్స్ యమద్వారంలోంచి మనిషి వెళితే మనకి పునర్జన్మ ఉండదు, మనకి మోక్షం కలుగుతుందని చెప్పి నమ్ముతారు చాలా. సో మనము అది ఆ యమద్వార్లోంచి వెళ్ళి అక్కడి నుంచి మనకి 3 రోజుల పరిక్రమ ఉంటుందండి. పరిక్రమ అంటే మనకి ఆ గిరి ప్రదక్షిణ లాగా అరుణాచలంలో చేస్తారు కదా, అలా గిరి ప్రదక్షిణ లాగా మన కైలాస పర్వతం చుట్టూ కూడా ఒక పరిక్రమ చేస్తాం. ఆ పరిక్రమ ఎంత కష్టంగా ఉంటుందంటే 3 రోజులు చేయాలండి. మొట్టమొదటి రోజు 14 కిలోమీటర్లు పరిక్రమ చేయాల్సి వస్తుంది. ఆ 14 కిలోమీటర్ పరిక్రమ అయ్యాక మనం ఆ రోజు నైట్ హాల్ట్ ఇస్తామన్నమాట. సో రెండో రోజు పరిక్రమ ఒక 20 కిలోమీటర్లు చేయాలి. చాలా కష్టంతో కూడుకున్న పరిక్రమ ఇది రెండో రోజు. సో ఆ రెండో రోజులోనే మనం గోల్డెన్ కైలాష్ని చూస్తాం. అంటే మార్నింగ్ టైము ఆ సన్ రైజ్ కైలాస పర్వతం మీద పడగానే మేడం ఎలా ఉంటుందంటే మొత్తం పర్వతం అంతా బంగారమేమో అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. నార్త్ ఫేస్ సైడ్ అనమాట. సో మనం అది కూడా చూసి మూడో రోజు పరిక్రమ మళ్ళీ రెండో రోజు కూడా మనం స్టే ఇస్తాము. సో మూడో రోజు పరిక్రమ వచ్చేసి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. మనకి గౌరీకుండ అని ఒకటి ఉంటుంది మేడం, పార్వతమ్మ వారు స్నానం ఆచరించిన ప్రదేశం అనమాట. సో మనం పురాణాల్లో చూసుకుంటే మనకి పార్వతమ్మ వారు పసుపుతోని వినాయకుడిని తయారు చేసిందని చెప్తారు కదా, ఆ ప్రదేశం కూడా అదే. సో అవి కూడా మనం చూసుకొని మళ్ళీ యమద్వార్ వచ్చేస్తాం. ఈ పరిక్రమ ఎవరైతే చేయనో వాళ్ళు ఉంటారో ఆ 3 రోజులు కూడా మనం డార్చిన్లో వాళ్ళకి స్టే ఇస్తామన్నమాట. సో ఇదంతా ప్రాసెస్ ఇదంతా అయిపోగానే మనం ఎలా అయితే వెళ్ళామో చాపర్స్ ఎక్కి చార్టర్డ్ ఫ్లైట్స్ ఎక్కి సేమ్ అలానే మనం రిటర్న్ వచ్చేస్తాం. కానీ మెయిన్ ఏంటంటే మేడం మన దగ్గర ఈ టక్లాకోట్ అనే ప్లేస్లో మనము అందరు ఐటనరీస్లో వేరే ట్రావెల్ ఏజెన్సీస్ అందరు ఐటనరీస్లో కూడా ఓన్లీ 2 days స్టే పెడతారు. 2 days అంటే వెళ్ళడానికి ఒక రోజు, రిటర్న్ రావడానికి ఒక రోజు. కానీ మన దగ్గర 2+1 3 days ఉంటుందండి. ఆ 1 day మనం అడిషనల్గా ఎందుకు పెట్టాము అంటే వాళ్ళ బాడీ అక్లమటైజ్ అవ్వడానికి. బికాస్ మనతో వచ్చే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి పరిక్రమ టైంలో కానీ పైన కైలాస పర్వతం దర్శనంలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ఒక రోజు వాళ్ళకి అక్కడ స్టే పెడతామన్నమాట. సో ఆ స్టే పెట్టినందుకు వాళ్ళకి కొంచెం ఈజీగా అవుతుంది. హ్యాపీగా అంటే అంత దూరం వచ్చి వాళ్ళు అంత హ్యాపీగా దర్శనం చేసుకోకపోతే మాకే బాధ. సో అది కూడా లేకుండా మనం ఒక రోజు స్టే ఇచ్చి హ్యాపీగా వాళ్ళని దర్శనంకి అయితే తీసుకెళ్తాం మేడం. ఎలా అయితే మనం వెళ్ళామో సేమ్ రూట్ మనం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. ఇదంతా కూడా 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుందండి. ఈ 10 రోజులు కూడా మీరు ఇంట్లో నుంచి ఎంత సురక్షితంగా అయితే వెళ్ళారో అంతే సురక్షితంగా మీ ఇంట్లో డ్రాప్ చేసే ఇది మేము తీసుకుంటాం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ బాధ్యత అండి మొత్తం. అంటే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే కైలాస మానస సరోవర యాత్ర ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకు ఒక డౌట్. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చెన్నైలో కానీ నేపాల్లో కానీ కాస్ట్ పెరిగింది అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అంటే వాళ్ళకి ఏమైనా పెరుగుతుందా అమౌంట్, లేదంటే ఏం చెప్తారు? మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మనకి మొన్న April 2వ తారీఖున మనకు ఒక నోటీస్ రావడం జరిగింది ఫ్రమ్ నేపాలీస్ అండ్ చైనీస్ ఏజెంట్స్ నుంచి. మనకు ఒక నోటీస్ అయితే వచ్చింది. ఈ సంవత్సరము ఒక్క పర్సన్ మీద మేము ఇన్ని $, హైక్ చేసాము, ఇన్ని $, మేము పెంచాము అని చెప్పి నోటీస్ వచ్చింది. సో ఆల్రెడీ మనము లాస్ట్ January నుంచి మనం బుకింగ్స్ తీసుకున్నాము కైలాష్ మానస్ సరోవర్కి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మేము ఫస్ట్ మా కస్టమర్స్కి ఏదైతే ఇన్వాయిస్ పైన మేము నెంబర్ వేసామో అదే నెంబర్ ఉంది. అండ్ ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము మీ దగ్గర ఎటువంటి ఎడిషనల్ ఛార్జెస్ కూడా మేము మీ దగ్గర ఛార్జ్ చేయట్లేదు. అండ్ ఒకవేళ రేపు ఇంకొక నోటీస్ వచ్చినా కూడా ఆ అమౌంట్ మాత్రం పెరగదు మేడం. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. ఇంకొకటి ఏంటంటే చార్ధామ్ యాత్ర చేయాలని కూడా చాలామంది హిందువులు అనుకుంటారు. అసలు చార్ధామ్ యాత్ర విశిష్టత ఏంటి, వెళ్ళాలనుకునే వారికి ఏం చెప్తారు మీరు? తప్పకుండా మేడం ఇది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటే చార్ధామ్ యాత్ర. ఈ చార్ధామ్ యాత్ర రాజు లాంటి యాత్ర మేడం. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర రారాజు లాంటి యాత్ర. జీవితంలో ఒక్కసారైనా హిందూగా పుట్టిన ప్రతి మనిషి
ఒక్కసారైనా చూడాల్సిన యాత్రలు మేడం ఇవి రెండు. సో ఈ చార్ధామ్ అనేది 4 ధామ్లు. ఓకే, ఒకటి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ అండి. యమునోత్రి వచ్చేసి మనకి యమునమ్మ ఉద్భవించిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. గంగోత్రి వచ్చేసి మనకి గంగమ్మ ఉద్భవించిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. మన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న ఒకటైన కేదార్నాథ్ అండ్ మన శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి ఈ భూప్రపంచం మీద కాళ్ళు మోపిన ప్రదేశమే బద్రీనాథ్ మేడం. ఈ 4 ప్రదేశాలు, ఈ 4 పుణ్యస్థలాలే కాకుండా మనము ఈ 12 రోజుల యాత్రలో ఇంకా ఎన్నో గొప్ప గొప్ప ప్లేసెస్ చూసుకోవచ్చండి. మనకి హరిద్వార్లో మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ ఉంటాయి, అది చూసుకోవచ్చు. అండ్ మనకి ఉత్తర కాశీలో కాశీ విశ్వనాథుడు ఉంటాడు. మనకి భారతదేశంలో 3 కాశీలు ఉన్నాయి మేడం, ఎవరికి తెలియదు ఇది. ఒకటి వారణాసి, ఒకటి ఉత్తర కాశీ, మూడోది గుప్త కాశీ. వారణాసి మన యూపీలో ఉంటే ఈ ఉత్తర కాశీ, ఈ గుప్త కాశీ వచ్చేసి మనకి దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్నాయి మేడం. సో అవి 2 కూడా మనం ఈ యాత్రలో చూసుకోవచ్చు. సో అది కాకుండా మనకి 2 ప్రయాగులు ఉంటాయండి, రుద్రప్రయాగ్, దేవప్రయాగ్ అని చెప్పి. ఆ 2 ప్రయాగులు వేర్ 2 రివర్స్ మీట్, 2 నదులు కలిసే ప్రదేశం అనమాట. అలకనంద అండ్ భగీరథ నదులు ఉంటాయి. ఆ 2 నదులు కలిసే ప్రదేశం కూడా మనం చూసుకోవచ్చు. అండ్ అలానే కాకుండా మనకి మానా విలేజ్ అని ఒక విలేజ్ ఉంటుంది మేడం. బద్రీనాథ్ టెంపుల్ ఒక్కొక్క 3 కిలోమీటర్లో మానా విలేజ్ అని ఉంటుంది. ఆ మానా విలేజ్ విశిష్టత ఏంటి అంటే మనకి సరస్వతి నది పుట్టిన ప్రదేశం అండి అది. అండ్ మనకి వ్యాసుడు, వినాయకుడు కలిసి మహాభారతం లిఖించిన చోటు కూడా అదే. వ్యాస గృహ అని ఒకటి ఉంటుంది. ఆ గృహలో కూర్చొని వాళ్ళిద్దరు కలిసి మహాభారతం లిఖించారంట. అండ్ మనకి మహాభారతం అనంతరం మేడం పాండవులు అందరూ కూడా మోక్షం కోసం స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళారని చెప్తారు కదా మన పురాణాల్లో. ఆ స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిన ప్రదేశం కూడా మానా విలేజే అండి. సో అంత గొప్ప ప్రదేశాన్ని మనము పురాణాల్లో, బుక్కుల్లో, టీవీల్లో కాకుండా డైరెక్ట్ మన నేక్డ్ ఐస్తోని మనం హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఎవరైతే మేము ట్రిప్కి తీసుకెళ్తున్నామో వాళ్ళకి నేను మా టీం వాళ్ళతోనే ఉండి మాకు తెలిసిన నాలెడ్జ్ మా పేరెంట్స్తో ఎలా అయితే షేర్ చేసుకుంటామో అలానే మా యాత్రికులతోని మాకు ఇక వేరే గైడ్ ఏం అవసరం లేదు మేడం. మాకు తెలిసిన నాలెడ్జ్ అంతా వాళ్ళకి షేర్ చేసుకొని చాలా సురక్షితంగా, వాళ్ళ పిల్లలు రాకపోయినా కూడా వాళ్ళ పిల్లలు వస్తే ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారో అంతే కంఫర్ట్గా మేము వాళ్ళకి ఫీల్ చేసి యాత్రను అయితే పరిపూర్ణం చేస్తాం మేడం. అంటే చార్ధామ్ యాత్ర పూర్తి చేయాలి అని అనుకుంటే అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి, వారం పడుతుందా, 10 రోజులు పడుతుందా అని రకరకాల డౌట్స్ ఉంటాయి. అంటే ఒక్కో ధామ్కి వెళ్ళి దర్శించుకోవాలంటే అసలు ఎన్ని ధాములు ఉంటాయి, ఎన్ని రోజులు పడుతుంది? మేడం ఇందాక చెప్పుకున్నట్టు మనకి 4 ధాములు అయితే ఉంటాయండి. చాలామంది ఏం చేస్తారంటే సార్ 12 రోజులు కాదండి, 5 రోజుల్లో అయిపోదా, 6 రోజుల్లో అయిపోదా. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అంటారు కదా మేడం. 5 రోజుల్లో అవ్వదండి. ఏం చేసినా కూడా మీరు రాత్రి పగలు ట్రావెల్ చేసినా కూడా నిద్రాహారాలు మానేసి గుళ్ళకి వెళ్దాం అనుకున్నా కూడా 5 రోజుల్లో మాత్రం ఈ చార్ధామ్ అయితే అవ్వదు. దీనికి మీరు పరిపూర్ణంగా జీవితంలో చేసుకునే ఒకసారి యాత్ర సార్ ఇది. సో మీరు పరిపూర్ణంగా చేసుకోవాలి అంటే మీ జీవితంలో ఒక 12 రోజులు ఈ యాత్రకి కేటాయించాల్సిందే. సో ఎందుకు అంటే ఇలాంటి ప్రదేశాలు ఏదో హడావిడికి వెళ్ళి చూసేసాము, మొక్కేసాము, వచ్చేసామని కాకుండా ప్రతి ఒక్క నిమిషం మీరు ఆస్వాదించవచ్చు. ఆ క్లైమేట్ కానివ్వండి, ఆ నేచర్ కానివ్వండి, ఆ కొండలు కానివ్వండి, అసలు ప్రతి దగ్గర కూడా మనకి శివయ్య కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు 5 రోజులు 6 రోజులు కాకుండా మీరు కొంచెం టైం తీసుకొని మీరు యాత్రను అయితే 12 డేస్ అయితే పడుతుంది. 12 డేస్లో యాత్రను అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే పెద్దవాళ్ళు దర్శనం చేసుకోవాలనుకుంటారు, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. అంటే కొంతమంది పిల్లల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటారు కదా, సో పిల్లలకి ఎంత ఏజ్ ఉండాలి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏజ్ వరకు యాక్సెప్ట్ చేస్తారు, ఆ డీటెయిల్స్ చెప్తారు? తప్పకుండా. సో మనకి చార్ధామ్కి వచ్చేసి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేదు మేడం. సో ఒక 13 ఇయర్స్, 10 ఇయర్స్ కూడా కాదు, 5 ఇయర్స్ పిల్లలని చూశాను, ఒక 100 ఇయర్స్ ముసలావిడిని కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని కూడా నేను చూశాను మేడం. సో చార్ధామ్కి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు. ఓన్లీ ఒక యాత్ర రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాలి, అది కూడా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ క్రూ సిబ్బందే చేసేస్తారు. సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ కైలాస మానస్ సరోవర్కి మాత్రం ఏజ్ లిమిట్ ఉందండి. నార్మల్గా 70 ఏళ్ళు దాటిన వాళ్ళని తీసుకొని వెళ్ళరు ఏ ట్రావెల్ ఏజెంట్ కూడా. కానీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 74, 75 ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఈసారి మాత్రం ట్రావెల్ చేస్తున్నారు. కాకపోతే మనకి కొంచెం చైనీస్ గవర్నమెంట్కి చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైతే 70+ ఉన్నారో వాళ్ళకి మేము ఎడిషనల్గా ఒక $1000 మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం మేడం, విచ్ మేము చైనీస్ గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ అది. సో ఎందుకు అంటే
ఒకవేళ మనం వెళ్ళేది చాలా హయ్యర్ యాటిట్యూడ్, సో యాటిట్యూడ్లోకి వెళ్ళాక మనకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ సిబ్బందిని పంపిస్తారు, అంటే మెడికల్ టీమ్ని పంపిస్తారు. సో మనకి మెడికేషన్ ఇస్తూ మనకి అయిన ఖర్చు ఆ $1,000 డెబిట్ చేసుకుంటూ ఉంటారనమాట. వన్స్ దేవుడి దయ వల్ల ఎవరికేం కాకపోతే ప్రతి రూపాయి అండి రిఫండ్ వచ్చేస్తుంది. సో ఇలా మనం 75 years వాళ్ళని కూడా మనం ఈసారి మనతో తీసుకొని వెళ్తున్నాం మేడం. అంటే హెల్త్ కొంతమందికి ఫిట్గా ఉండదు, సో వాళ్ళు కూడా చార్ధామ్ చేయాలనుకుంటారు. బ్రీతింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, లైక్ ఇంకో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇది ఏమైనా రూల్స్ ఉన్నాయా హెల్త్ ఫిట్నెస్? డెఫినెట్గా మేడం. రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెడితే మనకి చార్ధామ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న యాత్ర. ఓకే, సో మాకు హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అండి, ఈ చార్ధామ్ యాత్ర ఎంత కష్టమైనదో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని మీరు ట్రావెల్ చేస్తే దానికన్నా సులువైన యాత్ర ఎక్కడ లేదు మేడం. ఎందుకు అంటే మేము అడుగడుగున నేను యాక్చువల్లీ నేను ఇక్కడ చార్ధామ్ టూర్ అంతా నేను ఆపరేట్ చేస్తాను మేడం. అడుగడుగున ప్రతిరోజు మీరున్న హోటల్లోనే నేను ఉంటాను, మీరు తిన్న ఫుడ్ నేను తింటాను, మీరు ట్రావెల్ చేస్తున్న బస్లోనే నేను ట్రావెల్ చేస్తాను. ప్రతి చోట కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా కూడా మేము చూసుకుంటాం. అండ్ మీరు ఎంచుకునే ట్రావెల్ ఏజెంట్ బట్టి ఉంటుందండి కష్టము, ఈ ఈజీ ఇదంతా కూడా మీరు ఎవరైతే మీ ట్రావెల్ ఏజెంట్ని ఎంచుకున్నారో వాళ్ళతోనే మొత్తం ఉంటుందని చెప్తున్నాను. సో మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇంటి నుంచి ఎలా అయితే హ్యాపీగా వచ్చారో అదే హ్యాపీనెస్తోని అంతే సురక్షితంగా మేము మీ ఇంటి దగ్గరికి అయితే చేరుస్తామండి. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఎలా ఫీల్ అవుతారంటే యాత్ర చేసేవాళ్ళు 12 రోజుల యాత్ర అని చెప్తున్నారు, బాగుంది వెళ్ళాలనుకుంటాం, బట్ అక్కడ ఫుడ్ ఏం దొరుకుద్ది, మనకు ఆ ఫుడ్ పడుతుందా లేదా, బయట ప్రదేశం వాతావరణంలో చేంజెస్ ఉంటాయని రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి మేడం? మన సౌత్ ఇండియన్స్కి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకి కార్బోహైడ్రేట్స్ రైస్ లేకపోతే అసలు పూట గడవదు అనమాట. మనం ఎంత తిన్నా ఏం తిన్నా ఇంటికి వచ్చి ఒక ముద్ద అన్నం తింటే ఆ తృప్తే వేరు. సో మనకి ఉత్తరాఖండ్లో మనకి ఫుడ్ దొరకదు మేడం. మనం కంప్లీట్గా కూడా చపాతీలు, పరోటాలు, మ్యాగీలు తినుకుంటూనే బ్రతకాలి. సో 12 రోజులు యాత్ర చేసే టైంలో మనకి ఫుడ్ సరిగ్గా లేకపోతే మనం యాత్ర చేయలేము. 2 విషయాలు, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, ఇవి 2 లేకపోతే మాత్రం మనం యాత్ర చేయలేము. సో మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి ఈ 2 విషయాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. మనకి వేరే రాష్ట్రంలో ఆ కొండల్లో లోయల్లో మన తెలుగు భోజనం మేము మీకు ప్రొవైడ్ చేస్తామండి. మన కిచెన్ టీం కూడా మనతోనే ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే మనకి హోటల్ స్టేస్ ఉన్నాయో అక్కడక్కడ మనకు కిచెన్స్ ఉంటాయి. సో వాళ్ళకి మనం ఈరోజు ఇంతమంది వస్తున్నారని ముందరే అప్డేట్ ఇస్తే మన తెలుగు భోజనం అన్నము, పప్పు, నెయ్యి, చారు, కూర, ఆఖరికి ఆవకాయ పచ్చడితో సహా మేము అక్కడ ప్రొవైడ్ చేస్తాం మేడం. సో ఫుడ్ విషయంలో అండ్ అకామిడేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వము. వీల్ గివ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే చార్ధామ్ యాత్ర చెయ్యాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ సీజన్ అంటే ఈ సీజన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది అనే బెస్ట్ సీజన్ సజెస్ట్ చేస్తారా? తప్పకుండా మేడం. యాక్చువల్లీ చార్ధామ్ యాత్ర 6 నెలలు దేవతలతో పూజించబడి మిగతా 6 నెలలు మనుషులతో పూజించబడే ఏకైక స్థలం అండి చార్ధామ్. సో ఈ 6 నెలలు మనకి ఏప్రిల్ 20 తారీఖున చార్ధామ్ ఓపెన్ అయిందండి. మొన్న కేదార్నాథ్ టెంపుల్ 21న ఓపెన్ అయింది. సో 22న బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ అయింది. సో ఈ ఏప్రిల్, మే, మిడ్ జూన్ ఈ 1.5 month మాత్రం చాలా సురక్షితంగా చాలా హ్యాపీగా మనం ట్రిప్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు, ముఖ్యంగా పెద్దవాళ్ళు మే, జూన్లో హ్యాపీగా వెళ్ళి రావచ్చు. కానీ జూలై మధ్యలో నుంచి ఏమవుతుందంటే చాలా హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయి అన్నమాట. జూలై, మిడ్, ఆగస్ట్, సెప్టెంబర్ అయితే చాలా రెయిన్ఫాల్స్ ఉంటాయి. దానివల్ల మనం కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఆ ట్రిప్స్ ఆపరేట్ చేయట్లేదు ఆ 2 నెలల్లో. కాకపోతే మళ్ళీ అక్టోబర్ ఉంటుంది మేడం. అక్టోబర్లో పెద్దవాళ్ళకి ఇది కరెక్ట్ కాదు అక్టోబర్లో రావడము. కానీ యూత్ ఎవరైతే ఉన్నారో అసలు ఆ అక్టోబర్లో ఆ స్నోఫాల్తోని మనం ఆ టెంపుల్ని చూస్తే అసలు మీకు లైఫ్ లాంగ్ ఏదో సాధించాం జీవితంలో అనే మాట మాత్రం మీకు ఉంటుంది. అంటే కొంతమంది హెలికాప్టర్లో వెళ్ళాలి అనుకుంటారు, కొంతమంది బై రోడ్ వెళ్ళాలనే వాళ్ళు ఉంటారు. సో రకరకాల ఇంట్రెస్ట్లు చూపించే యాత్రికులు ఉంటారు. సో వాళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయా మేడం? స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయి మేడం. మన దగ్గర చార్ధామ్కి వచ్చేసి మొత్తం కూడా 4 రోజుల్లో హెలికాప్టర్లో తిరిగే యాత్ర ఒకటి ఉందన్నమాట. మనకి దానికి 2,70,000 వరకు అవుతుందండి. ప్లస్ మనం ఒక 60 కన్నా వెయిట్ ఎక్కువ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి కిలోకి 2,500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు.
సో ఇదంతా చూసుకుంటే ఒక 3,50,000 నుంచి 4 లక్షలు ఖర్చు ఉంటుంది. ఒక 4 రోజుల్లో ఇవన్నీ చేసేసుకోవచ్చు. కానీ చాలామంది అవి ప్రిఫర్ చేయరు మేడం. ఎందుకు అంటే అన్ని స్లాట్స్ బుక్ చేసేసుకొని వెదర్ బాగాలేదు అంటే చాపర్ తీయరు. సో క్యాన్సిలేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఎవరు అంత రిస్క్ తీసుకోరు. సో ఓన్లీ IRCTC యాప్ నుంచి మనం చాపర్ రైడ్స్ బుక్ చేసుకోవచ్చు. కానీ మనమైతే గ్యారంటీ ఇవ్వం మేడం కస్టమర్స్ ఎవరికి. గైడ్ చేస్తాం ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని అంతా గైడ్ చేస్తాం తప్ప మనమైతే ప్రామిసెస్ అయితే ఎక్కడ చేయము. అంటే హెలికాప్టర్ కాకుండా ఓన్లీ బై రోడ్ వెళ్ళాలనుకునే వారికి ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి? ప్యాకేజెస్ కాదండి. ఇప్పుడు మనం కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకోండి, మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది నడవలేని వాళ్ళకి ఏం చేస్తామంటే అక్కడ డోలీలు ఉంటాయండి. డోలీలో గుర్రాల్లో అవి కూడా మనమే ముందరుండి వాళ్ళని మాట్లాడి పెట్టి, చాలామందికి లాంగ్వేజ్ రాదు, కొంతమంది చాలా చోట్ల కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ అరికట్టాలని మేమే ముందరుండి అన్ని డోలీలు మాట్లాడి అన్ని గుర్రాలు మాట్లాడి పైకి తీసుకొని వెళ్ళి అక్కడ దర్శనాలు కూడా మేమే దగ్గరుండి చేపిస్తామండి. సో మనకి లైన్లో నుంచి ఉంటే ఒక గంటో 2 గంటలో 3 గంటలో చాలా టైం పడుతుంది. కానీ అక్కడ మనకి పైన కొన్ని ఛానల్స్ ఉంటాయి. సో పూజారులు పురోహితులు ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుకొని మన యాత్రికుల్ని కొంచెం త్వరగా అందరిలా కాకుండా కొంచెం త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే తీసుకొని వస్తాం మేడం. ఓకే, అంటే ఇప్పుడు కైలాస మానస సరోవర యాత్ర కావచ్చు, చార్ధామ్ యాత్ర కావచ్చు, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్న వాళ్ళు అంటే ముందస్తుగానే బుక్ చేసుకుంటారు కాబట్టి హెల్త్ మీద ఏదైనా కాన్సన్ట్రేట్ చేయాలి అని మీరైనా చెప్తారంటే వారు కొంచెం ఎక్సర్సైజెస్ కానీ వాట్ ఎవర్ అంటే ఫిట్గా ఉండడానికి? కరెక్ట్ తప్పకుండా చేస్తాం మేడం. బికాస్ మనకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి. మేము ఒక ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ని హైర్ చేసుకున్నాం. ఆయన పేరు శివప్రసాద్ గారు. ఆయన చెన్నైలో ఉంటారు. సో ఆయన త్రూ మేము ఎవ్రీడే మార్నింగ్ మనం జూమ్ మీటింగ్ పెట్టుకుంటాం మేడం. మన బుకింగ్స్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా జూమ్ కాల్లో ఉండి ఆయన ఇచ్చే టిప్స్, ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆ యోగాసనాలు ఇవన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మేము అందరం కూడా జూమ్ కాల్స్లో ఉండి అందరూ బాగున్నారా, మీరు ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి మేము గైడ్ చేస్తూ మనం వాళ్ళకి యాత్రకి వెళ్ళినప్పుడు కాదు, యాత్ర కన్నా ముందరే వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా ఫిట్ ఉంచి మేము యాత్రకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది మేడం. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఇయర్ ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేశాము. మనకి ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు మనం యాత్రలో ఉన్నప్పుడు ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చిన సందర్భంలో మనము మన ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ ఒక వీడియో కాల్ కనెక్ట్ చేస్తాం కస్టమర్కి, డాక్టర్కి. సో ఆవిడ ఏదన్నా బాధలో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు చెప్తే మన డాక్టర్ మనకి మెడికేషన్స్ ఇస్తారు. అంటే మీరు అనుకోవచ్చు లోకల్ డాక్టర్స్ ఉండరా, వాళ్ళతో ఎందుకు చేసుకోవద్దు అని. కానీ మనం లోకల్ డాక్టర్స్ని నమ్మలేం. బికాజ్ అది చాలా పల్లెటూర్లు, కొండలు ఇవన్నీ ఉంటాయి. సో మన కస్టమర్స్ మనకి ఇంపార్టెంట్, మన పేరెంట్స్ లాగా. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తామా, మల్టీ హాస్పిటల్కి తీసుకెళ్తామా అంటే మనం అఫ్కోర్స్ దీనికే తీసుకెళ్తాం. సో ఈ ప్రకారంగా మనం వీళ్ళు ఇచ్చే మెడికేషన్స్ తీసుకొచ్చి లోకల్ డాక్టర్ని, ఒకవేళ ఇంజెక్షన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే లోకల్ డాక్టర్స్ తీసుకొచ్చి మన మెడికేషన్ వాళ్ళతో ఇప్పిస్తూ ఉంటాం. సో ఇప్పుడు వరకు అయితే ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు కాలేదు. ఒకవేళ ఇంకా హెల్త్ కండిషన్స్ బాగాలేని పరిస్థితిలో మేము రిటర్న్ ఫ్లైట్స్ బుక్ చేసి వాళ్ళకి గమ్యస్థానాలకి పంపించడం జరుగుతుంది మేడం. ఇప్పుడు వరకు అయితే ఇలా ఎప్పుడు అవ్వలేదు, అవద్దనే కోరుకుందాము. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో వచ్చిన ప్రతి ఒక్క యాత్రికుడు హ్యాపీగా యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ కృష్ణ గారు. కైలాస మానస సరోవర యాత్రతో పాటు చార్ధామ్ యాత్ర, ఈ యాత్రలు చేయాలనుకునే వారికి మీరు మంచి సజెషన్స్ని అందించారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రావెల్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.